అందరికీ శుభ మధ్యాహ్నం. పిల్లలకి మనం క్లాస్ స్టార్ట్ చేసి ఇది 3వ వారంలోకి ఎంటర్ అవుతున్నాం. చాలా ఆనందం. యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివే పిల్లలు ఉన్నారు. ముందుగా వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఆడుకునే సమయంలో ఇలా మంచి విషయాలు తెలుసుకోవాలని శ్రద్ధగా రావడం అనేదే గొప్ప విషయం. తర్వాత ఈ పిల్లలలో కొందరు రెగ్యులర్గా వస్తుంటారు, కొందరు మేబీ ఇర్రెగ్యులర్గా ఉంటారు, కొందరు క్లాస్ రూమ్లో కొంత అల్లరి చేస్తూ ఉంటారు, అలాగే కొంత లేటుగా వస్తుంటారు క్లాస్ రూమ్లో, కొందరు కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు. ఈరోజు కూడా ఇంకెవరైనా రావచ్చు, కిడ్స్ రావచ్చు. అలాగే వాళ్ళకి మనం ఏదైనా ప్రసాదం అందించినప్పుడు చక్కగా తింటుంటారు, లేదా కొంత ప్రసాదం కింద పడేసుకుంటుంటారు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒక కృష్ణతత్వం కనబడుతోంది. అంటే అల్లరి కృష్ణుడు కనబడుతుంటాడు ఒక్కొక్కసారి, ఒక చోట నాకు బాల త్రిపుర సుందరి తల్లి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లోనే దేవుళ్ళు ఉన్నారంటారు. అందులో ఈ పిల్లల్ని వీళ్ళలో ఫస్ట్ మనకి ఇక్కడ రావడమే గొప్ప విషయం కాబట్టి దాన్ని హృదయంలో పెట్టుకొని మన పిల్లలు చక్కగా వస్తున్నారు క్లాస్కి, ఆడుకునే సమయాన్ని త్యాగం చేసి వస్తున్నారు అనేది మనసులో పెట్టుకున్నప్పుడు ఈ చిన్న 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 విషయాలు అసలు మనసులోకి రావు. ఎప్పుడైతే రావో నేను ప్రశాంతంగా ఉంటాను. ఇది ఒక దేవాలయం అవుతుంది. ఈ దేవాలయంలో ఈ పిల్లలు మేము ఒక ప్రశాంతంగా ఉండి, అలాగే పిల్లలకి పద్యాలు చెప్పడంతో పాటు వాళ్ళకి నేను ఒక రోల్ మోడల్ కాగలగాలి. నేను వినదగున ఎవరు చెప్పినా అని చెప్పి పిల్లలు ఎవరైనా చెప్తున్నప్పుడు నేను వినకుండా ఉన్నా, లేదా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నప్పుడు నేను శాంతంగా లేకుండా కోపంగా ఉంటే, అలాగే క్షమ కలిగిన సిరి కలుగును అన్నప్పుడు నాలో సహనం లేకపోతే అప్పుడు పిల్లలకి ఏమనుకుంటారు, ఇన్ని పద్యాలు చెప్తున్నారు మరి సారే ఇలా ఉన్నారు కదా అని. అందులో నాకు ఛాలెంజింగ్ ఏంటంటే ఇటువంటి చెప్తున్నప్పుడు నాలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, అంటే బయటకు కాదు లోపల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఆ ప్రేమతత్వం ఎంత పెరిగింది, అలాగే ఇదంతా వసుదైక కుటుంబం భావన ఎంత పెరిగింది అనేది చాలా ముఖ్యం. అందువల్ల ఈ క్లాసులంతా జరుగుతున్నప్పుడు పిల్లలు నేర్చుకునేది ఒక ఎత్తు అయితే నేను నేర్చుకునేది ఒక ఎత్తు. పిల్లల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందంటే గురువుగా నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా జ్ఞానం, ఇదంతా గురువు తత్వంలో ఉంది. మొత్తం అందరూ గురువులే. నేను ప్రాక్టికల్గా పిల్లల రూపంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ పొందుతుంటాను. అంతేకాని చిన్నపిల్లలు కదా అంటే చిన్నపిల్లలు కూడా నాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అందువల్ల నాకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మనం వీళ్ళని ఎంతో సహనంతో ప్రేమతో చూసుకుంటే ఇంక ఇంతకు మించిన పూజ ఇంకోటి లేదు. నేను పూజా రూమ్లోకి వెళ్ళి పూజ చేసే సమయం అంతా ఒక ఎత్తే అయితే మనకి భగవంతుడు మనల్ని ఈ పిల్లల్ని ఇచ్చి, నాయనా నువ్వు తల్లిదండ్రులుగా ఉండు, లేదా నువ్వు గురువుగా ఉండు అని మనకి ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకి ఇచ్చిన పనిని చాలా ప్రేమగా చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళలో సహనంతో చెప్తూ, పిల్లలు అంటే చిన్న చిన్న అల్లర్లు ఉంటాయి, బట్ ఆ అల్లరి చూసినప్పుడు వాళ్ళలో కృష్ణతత్వం చూసి, బాలకృష్ణుడు చూసి, మనం బాలకృష్ణుడు లీలలు చూసి నవ్వుకుంటూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. మరి ఆ రూపంలోనే కదా మనకు పిల్లలు వస్తున్నారు. అలాగే బాల త్రిపుర సుందరి తల్లిని చూసి ఆవిడ లీలని తలుచుకుంటాం, ఆ రూపంలోనే కదా మనకు పిల్లలు వస్తున్నారు. కాబట్టి అర్థమైంది ఏంటంటే, నాకు మొత్తం మీద అర్థమైంది ఏమిటంటే ప్రపంచంలో ఉన్నదంతా ప్రేమ. మనం ఎంత ప్రేమను పంచుతామో అంత ప్రేమ మనతో ఉంటుంది. మనం ఎంత శాంతాన్ని పంచుతామో అంత శాంతం మనలో ఉంటుంది. అందువల్ల చక్కగా ఈ పిల్లలు రేపు భవిష్యత్తులో ఇటువంటివి చూసి, ఈవెన్ మన సర్టిఫికేట్ ఇచ్చే ముఖ్య కారణం సర్టిఫికేట్ అంటే ఏదో ఒక రోజు వాళ్ళు సర్టిఫికేట్ తిప్పుతున్నప్పుడు ఈ సర్టిఫికేట్ వాళ్ళకి వచ్చి, ఆ సర్టిఫికేట్ ద్వారా ఆ రోజు జరిగిన క్లాస్ రూమ్లో ఏ పద్యాలు నేర్చుకున్నామని తెలిసి వాళ్ళ జీవితంలో అది అప్లై చేసి వాళ్ళు కానీ సంతోషంగా ఉంటే ఆ రోజు నేను జీవించినట్టు లెక్క. మీకు అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.